నా కాళ్ళు సపోర్ట్ చేయాలా, నాకు వీళ్ళు సపోర్ట్ చేయాలా, నా కాళ్ళు పుషింగ్ ఇలా వీళ్ళు పుషింగ్ ఇలా, ఎవడు పుషింగ్ అవసరం నీకు దేవుడి పుషింగ్ ఉంది. దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు. నువ్వు ముందుకు కదులు, విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు. నా దేవుని కార్యాలు చూస్తాం. ఇంకేం లేదు. రోజు మోకాళ్ళు వేసి ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళ, ఇవ్వాల్సిన వాళ్ళ? అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి. మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ? ఇవ్వాల్సిన వాళ్ళు. నిజంగా కదిలించండి చేతులు. ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారని చూడండి. అందరూ అప్పులు సరికి ఏమండి, ఏమన్నా న్యాయం ఇది? నేను చెప్తున్నా, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. ఇక రోజు మోకాళ్ళు వేయటం అప్పులు తీర్చాయి అడగటం కాదు. ఏం చేస్తారో చెప్పండి ఒక మొక్క. అప్పుడు నీ పక్కన ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు, తీరినియా అన్నాడు అనుకో, అప్పుడేం చెబుతావు? తీరినేరా, తీర్చాడు నా దేవుడు. అప్పుడు వాడు అనుకుంటాడు, అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది వీడికి. మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, తెలివిగా మాట్లాడాడు, ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు, తీరిపోయింది అనేది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది వీడికి మెంటలు ఎక్కింది. ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది, తెలియదని నీకు? అప్పులన్నీ తీరిపోయినాయి, స్తోత్రం అంటుంది. పోయింది పాపం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అనుకొని నువ్వు మాత్రం అదే పని చేయి. రోజు పొద్దున్నే లేవటం, ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము 3 లేవు. ఎటుకుడు నిద్ర పట్టదుగా అప్పులుంటే. స్తోత్రం. నిద్ర పట్టదు, ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది. కాబట్టి ఎటుకుడు నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాము 3 లేవు, మోకాళ్ళే. ప్రభువా, నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా. తీర్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు, ఎన్నిసార్లు చెబుతావు చెప్పు. ఏంది అంత బాగా చెబుతున్నారు? ఎలుగెత్తి చెప్పండి. మరి ఇందాక ఎటుపోయారు? చెప్పు, గట్టి చెప్పు. తీర్చినందుకేనా? తీర్చినందుకా? అది ఏదైనా అంతే. మార్చినందుకు. ఎస్ఐ గారు ఒక ఆయన భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఎగిరిపోయి నడుములు తన్నాడంట, నడుములు పెట్టి కొట్టాడంట. నాకు తెలిసిన ఆయన బోర్ల పడింది. భార్య మోకాళ్ళని ప్రార్థన చేస్తుంటే మిడిమేళం ఎగిరిపోతుంది, బోర్ల పడింది. ఏం మాట్లాడాలి? ప్రభు ఆయన దర్శించినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం. ఇంత తను తన్నాడు కదా, కన్ఫామ్. ఇక కరెక్ట్గా కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ డ్యూటీ వేశారంట ఆయనకి. అదొక నడమంత్రం ఊర్లో వేశారు, డేంజర్ ఊరు అది. ఎలక్షన్ డ్యూటీకి పోయి వాళ్ళు ట్రాక్టర్లకి పట్టుడు కర్రలు వేసుకొని తిరుగుతున్నారంట. పట్టుడు కర్రలు అంటే తెలుసా? సరిగ్గా ఉంటాయి, ఇంతలా ఉంటాయి, కొట్టుకోవటానికి వేసుకొని తిరుగుతున్నారు. బాంబులు, పట్టుడు కర్రలు. అప్పటి రోజుల్లో పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా పడ్డారంట. వాళ్ళు పోలీసు వాళ్ళే పరారైపోయే పరిస్థితి వచ్చింది, అంత డేంజర్ అయిపోయింది అక్కడ. సరే, కొంతమంది ఎటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతా ఉంటే ఈయన పోయి ఒక ట్రాక్టర్ ఎక్కబోయాడంట. కరెక్ట్గా వాడు ఎవడో వచ్చి చూశాడో కానీ ఆ పట్టుడు కర్ర తీసుకొని ఈ ఎక్కేవాడిని ఒక కాలు లోపల పెట్టి ఇంకో కాలు బయట పెట్టాడు కదా, సరిగ్గా సెంటర్కి పెట్టి కొడితే పొలక్కమ తిరిగిందంట కాలు. ఏ కాలుతో తన్నాడో కరెక్ట్గా అదే కాలు పొలక్కమ తిరిగిపోయింది. ఆయనే చెప్పాడు సాక్ష్యం. ట్రాక్టర్లో పడ్డాడు. ఇక తీసుకెళ్లారు, ఆసుపత్రికి చేరిస్తే ఆ కాలు ఇరిగింది.
కట్టేసి పండుకోబెట్టారు. అప్పుడు భార్య వచ్చి చూస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏం చూసిందో. అప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చి ఉంటుందో మీకు అర్థమైంది. ఆ రోజు నన్ను దండం నీకాలుతోనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత దేవుడు కార్యం చేసి ఆ తర్వాత ఆ వ్యక్తి మారిపోయాడండి. శాంతినగర్లో ఆయన పిలిపించి సాక్ష్యం కూడా చెప్పించి ఆ సాక్ష్యంలోనే చెప్పాడు ఈ మాట. ఎందుకు చెప్తున్నానంటే, కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కఠిన హృదయ పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు. అయితే విశ్వాసం కావాలి. విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి. ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం? వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబిల్లో. ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి, బా ఎంత మంచి స్నేహితులురా, వాడు అలా పడి ఉండటం ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు యేసయ్య. ఇక్కడ గమనించాలి, వారి విశ్వాసము చూచి అని రాస్తుంది. ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది. వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. విశ్వాసం వ్యక్తపరచబడాలి. నీకు తెలుసా, విశ్వాసం సాహసాలకు పూనుకునిద్ది, రిస్క్ చేసిద్ది. విశ్వాసం నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా. విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా. మీటింగ్ పూనుకున్నామా? అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు. మీకు తెలుసా? రక్షింపబడాలని ప్రార్థన చేశాం. అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద. మానసికంగా టార్చర్, పిల్లవాడికి ఈ విరగటం నయం, ఇంకా అసలు ప్రాణ ప్రమాదం తప్పింది. తడవకిద్దరు పడుతున్నారు, ఫోన్ వస్తుంది. ఏదో కావాలని పడ్డట్టుంది ఒక్కొక్కడు పోయి. ఇందాక ఒకడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి, ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా? ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా? నన్నేం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు అట్లా ఎక్కారు వాళ్ళు, ఇద్దరు పడ్డారు. దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు, కానీ లేకపోతే ఎట్లుంటుందండి? ఇట్లా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా, ఆ పురుషోత్తపట్నం దాటేసరికి వాళ్ళు పడ్డారు. మొత్తం మీద 12 పడ్డారండి. పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల.